ఏపీలో ప్రతిపక్ష అధ్యక్షుడు వైఎస్ జగన్ రోజురోజుకి ప్రజా ఆదరణ పెరిగిపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. రాష్ట్రంలో నలుమూలల అధికార టీడీపీ ఎదురుగాలి వీస్తుండటంతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార టీడీపీ ఘోర పరాజయం తప్పదని సొంత సర్వేలు కూడా తేల్చి చెప్పాయి. దీంతో చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో జరగాల్సిన పలు కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వాయిదా వేసిన ప్రభుత్వం చివరికి పోలవరం ముప్పు మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడుతున్నాడు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరు, వెలురుపాడు మండలాల్లో జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావాలని వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పాల్గొనేందుకు తాము సిద్ధంగా లేమని స్థానికులు చెప్తున్నారంటూ కలెక్టర్ ఈసీకి నివేదిక పంపడం, దాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిగణలోకి తీసుకుని కుకునూరు, వెలేరుపాడు మండలాల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఈసీ ప్రకటించేశారు. అయితే అసలు ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు, సంఘర్షణలు తలెత్తే సమయంలోనే పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా లేనట్లు కలెక్టర్ నివేదిక పంపిస్తారు. కానీ పోలవరం మండలంలో ఉద్రిక్త పరిస్థితి ఏం లేవు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాయిదా వేయడానికి ప్రధాన కారణమేంటో బయటపడింది. కుకునూరు, వెలేరుపాడు మండలాల్లో పోలవరం నివాసులు ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో ఆ రెండు మండలాల ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ నివాసుల తరపున ఆందోళన చేస్తుంది. దీంతో అక్కడ వైసీపీ ఘన విజయం సాధించబోతుంది. చంద్రబాబు సంకేతాలు వెళ్లాయి. త్వరలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న వార్తలు నేపథ్యంలో ఈ రెండు మండలాల్లో ఘోర ఓటమి ఎదురైతే ఆ ప్రభావం రాష్ట్రమంతటా చూపిస్తుందని కంగారెత్తి చంద్రబాబు కలెక్టర్ను అడ్డు పెట్టుకుని ఎన్నికలు వాయిదా పడేలా చేశాడు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ చిత్తుగా ఓడిస్తానని స్థానిక ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలే కాదు, ఆఖరికి ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా భయపడుతుందని తెలుస్తుంది.